ఒక సాధారణ రైతు, దళిత కుటుంబం. వాళ్ళ జీవితంలో ఉన్న ఒకే ఒక చిన్న ఆశ, సొంత భూమిపై హక్కు. కానీ అదే భూమి ఇతరుల చేతుల్లోకి పోతే, అధికారులే అన్యాయం చేస్తే, బెజ్జంకి తహసీల్దార్ కార్యాలయం ముందు ఆ కుటుంబం కన్నీళ్లు పెట్టుకుని నిలబడింది. వాళ్ళ బతుకు తేడా కొట్టింది. పేరు మల్లేశం. ఆయన వడ్లూరు బేగంపేట గ్రామానికి చెందిన రైతు. ఈరోజు సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. తహసీల్దార్ గారికి అనేక మార్లు విన్నవించినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోలేదు. అట్లాగే తహసీల్దార్ పట్టించుకోవటం లేదని కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కూడా పలుమార్లు వినతి చేసినప్పటికీ కూడా పై అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఈ దళితులని వివక్షతోటి మండల తహసీల్దారు శ్రీనివాసరెడ్డి గారు వీరికి పట్టా చేయకుండా తాత్సారం చేసి అతను ట్రాన్స్ఫర్ అయ్యే రోజున ఈ బాబురెడ్డి నుంచి వెళ్ళి లత అనే వారికి పట్టా చేయడం జరిగింది. ఈ పట్టా చేయడంతో ఈ దళితులను నిండా ముంచిండు శ్రీనివాసరెడ్డి గారు సార్ తహసీల్దార్ బెజ్జంకి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి వీరి పక్షాన ఎస్సీ ఎస్టీ కమిషను నోటీస్ ఇచ్చింది. అట్లాగే హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చినప్పటికీ కూడా వాటిని వేటిని కూడా ఖాతరు చేయకుండా తహసీల్దార్గా పనిచేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారు దళితుల పక్షాన వివక్ష చూపెట్టి దొడ్డిదారిలో వేరే వారికి పట్టా చేయడం అనేది చాలా అన్యాయం. ఈ కుటుంబానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారిపై చర్యలు తీసుకొని వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని, అట్లాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ బెజ్జంకి మండల కమిటీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ కొంపెల్లి మల్లేశం కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ భూభారతి ద్వారా కూడా వీరికి న్యాయం చేయాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.